జిల్లా కలెక్టర్లు మెరిట్ ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు దక్కేలా చూడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత కోరారు. అధికారులు అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వం స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు సైతం డబ్బులిచ్చి ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నా ఇచ్చినా వారినందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామని కవిత వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఈ అక్రమాలకు అండగా నిలబడే అధికారులకైనా ఎప్పుడో ఒకసారి భగవంతుడి దయ వల్ల మాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రం ఇట్లా డబ్బులు ఇచ్చి మీరు చేసినటువంటి ఉద్యోగాలకు కఠినాతి కఠినంగా శిక్ష వేస్తాం. నేను మిగతా యువ మిత్రులకు కూడా చెప్తున్నా, డబ్బులు ఇచ్చి అడ్డదారిలో ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. పైగా మెరిట్ ఉండి మంచిగా ఉన్నటువంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా కొంత ఎఫర్ట్ పెట్టి చదివే ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు కొనకుండా ఉద్యోగాల కోసం ఫైట్ చేసి స్టడీ చేసి కొట్లాడి సాధించుకునే ప్రయత్నం చేయండి. మీకు అండగా జాగృతి నిలబడుతుంది. మెరిట్ స్టూడెంట్స్కి, పేద విద్యార్థులకి ఉన్న అరెకరం మధ్యకరం పొలం అమ్ముకొని వచ్చి మీ మేధస్సు మీద మీరు డిపెండ్ అయ్యేటటువంటి మీ అందరికి కూడా జాగృతి అండగా నిలుస్తుందని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం కనువిప్పుతోని వెంటనే చూసుకోవాలి, కళ్ళు తెరవాలి, ఏమేం జరుగుతుందో జిల్లాలల్లో సీరియస్గా విచారణ చేయాలని చెప్పి